హాయ్ గైస్, మై నేమ్ ఇస్ మాధవి. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్. రీసెంట్గా నేను ODMTలో 3 months కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో టాపిక్స్ ఏంటి అంటే వెబ్సైట్ డిజైనింగ్, SEO, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఈ టాపిక్స్ పైన మనకి వైష్ణవి మనల్ని ట్రైన్ చేస్తారు. మనకి రోజు ఒక టాస్క్ ఇస్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ మనం ఉండాలి. సో ఈ ప్రాక్టీస్లో మనకి ఏదైనా డౌట్ వచ్చినా కానీ మనకి ఒక కోఆర్డినేటర్ని ODMT వాళ్ళు మనకి అపాయింట్ చేస్తారు. ఎనీ టైం మన ఏదైనా డౌట్ ఉన్నా కానీ మేడంకి కాల్ చేసా కానీ మెసేజ్ చేసా కానీ మన డౌట్ని వెంటనే క్లియర్ చేస్తారు. సో ఈ ODMTలో నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో నేను నేర్చుకుంది ఏంటంటే, సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో వన్ ఆఫ్ ది ఫీల్డ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో గ్రోత్ ఏంటి, అది ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి పరంగా యూజ్ అవుతుంది అంటే, సో ఇది ఒక టైప్ ఆఫ్ పర్సన్స్కి కూడా సూట్ అయ్యే ఫీల్డ్. అది ఎలా అంటే స్టూడెంట్స్కి కానీ హౌస్ వైఫ్స్కి కానీ మనము అన్ని ఫీల్డ్స్ ట్రై చేసి కూడా దాంట్లో ఏ గ్రోత్ లేకుండా కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా ట్రై చేయాలి. బికాజ్ వై అంటే, సో ఎలా అంటే మనకి మంచి గ్రోత్ ఉన్న ఫీల్డ్, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే మనకి మార్కెట్లో అంత డిమాండ్ ఉంటుంది. సో మనకి జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఆఫ్టర్ ఫినిషింగ్ ట్రైనింగ్ సో మనకి జాబ్ ప్లేస్మెంట్ గ్రూప్ కూడా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది దాంట్లో గ్రోత్ అనేది సూపర్గా ఉంటుంది. సో నేను రీసెంట్గా 3 months కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా మా బ్యాచ్తో మేము ఫ్రీలాన్సింగ్లో ఒక ప్రాజెక్ట్ కూడా టేక్ చేసాము. అది ఈకామర్స్ వెబ్సైట్. సో రీసెంట్గానే అది అయిపోయింది. అండ్ మంచి ఫీల్డ్ అండ్ గ్రోత్ ఉన్న ఫీల్డ్, ఎనీ టైం మనకి సపోర్టివ్గా మన ODMT వాళ్ళు కూడా ఉంటారు. ఎనీ టైం మనకి ఏ డౌట్స్ వచ్చినా ఆఫ్టర్ జాబ్ తర్వాత కానీ మన ఫ్రీలాన్స్లో కానీ ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మనకి వదిలేసినట్టు ఏమి ఉండరు. సో ఎనీ టైం మనకి రెస్పాండ్ అవుతూ మనకి సపోర్ట్గా ఉంటారు. సో ఇది నేను నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఫీల్డ్లో నేను ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి విషయం మీతో షేర్ చేస్తున్నాను. సో నేను పర్సనల్గా చెప్తుంది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది మంచిగా గ్రోత్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం